నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు ఇక్కడ ఏంటా ఈ రెసిపీ అని చూస్తున్నారా? గ్రీన్ పీస్ కనిపిస్తుంది, టమాటో గ్రీన్ పీస్ మసాలా కర్రీ. మసాలా అంటే నేను ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయలేదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేశాను. చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో. ఇందులో అయితే కొంచెం ఉల్లికాడలు అనేది జత చేసి చూడండి, ఆ టేస్ట్ అనేది ఎంత ఇంప్రూవ్ అవుతుందో మీకే తెలుస్తుంది. అసలు టమాటా కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా పెరిగిపోతుంది అనమాట, ఉల్లికాడలు కూడా వేయటం వలన. మీరు గ్రీన్ పీస్ అవైలబుల్లో లేకపోతే ఉల్లికాడలు దొరికినా కూడా ఇందులో వేసి చూడండి, సూపర్ కాంబినేషన్ అనమాట. మరి ఏం చేసామో వీడియోలోకి వెళ్దామా? అలా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నేను డిస్క్రిప్షన్లో guntooruruchulu.com అనే వెబ్సైట్ లింక్ను కూడా ఇస్తున్నాను. ఒక్కసారి మీరు వెబ్సైట్ విజిట్ చేసి ఎలా ఉందనేది మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా వెబ్సైట్ లింక్ని షేర్ చేయండి ప్లీజ్. అందులో హెల్త్ టిప్స్, అలాగే రెసిపీస్, బ్యూటీ టిప్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కసారి మీరైతే విజిట్ చేయండి ప్లీజ్. ఈరోజు ఇక్కడైతే గ్రీన్ పీస్, ఇవి ఫ్రోజన్ వండి నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నవి, కాకపోతే రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు కూడా ఇలా ఉంచేసుకున్నాను. రూమ్ టెంపరేచర్కి వస్తే సాఫ్ట్గా ఉంటాయి. ఇవి మనం న్యాచురల్గా దొరికేటప్పుడైనా తీసుకొని మనం కూడా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే టమాటోలు, ఉల్లిపాయలు, ఇక్కడ ఉల్లిపాయలతో పాటుగా కొంచెం ఉల్లికాడలు వచ్చేసి ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంతవరకు కూడా నేను కట్ చేసి వేసేస్తాను, ఈ కింద పార్ట్ మొత్తం. సరే, ఎలా చేయాలో చూద్దామా మరి. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇక్కడ టమాటో కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి. టమాటో కర్రీలోకి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. నేనైతే కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను ఇక్కడ, మళ్ళీ కావాలనుకుంటే, ఎందుకంటే కావాలంటే కాదు, టమాటో కర్రీలో ఎప్పుడైనా సరే కర్రీ అంతా ఫినిష్ అయిపోయేటప్పుడు కొంచెం పచ్చి ఆయిల్ వేస్తే టేస్టీగా ఉంటుంది బాగా. ఇక్కడ చూడండి, ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇక్కడ ఈ తాలింపు గింజలు వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో వేస్తే మనకి మంచి వాసన వస్తుంది, కూరకు మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులోకి వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగనిస్తున్నాను ముందుగా. ఈ లోపల టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కూడా కలర్ మారుతుంది, కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి. ఇప్పుడైతే ఇక్కడ నేను టమాటా యాడ్ చేస్తున్నాను, కట్ చేసి పెట్టుకున్న టమాటా. టమాటో మనకి త్వరగా మగ్గిపోవాలి అంటే ముందుగా ఇందులోకి సాల్ట్ పడాల్సిందే వెంటనే, అప్పుడే మనకి మెత్తగా అయిపోతుంది టమాటో పీస్ అంతా కూడాను. ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు 3 వరకు వేసానండి. ఇక్కడ కారం అయితే చూసి యాడ్ చేస్తున్నాను, 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. ఇక్కడ నేను మొత్తం కలిపేసేసి మూత పెట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను మూత పెట్టేటప్పుడు ఏం చేస్తున్నానంటే, మూతలోకి కొంచెం వాటర్ వేసుకొని ఆ మూతని ఇందులో పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, గుంటగా ఉన్న మూత అయితే ఇందులోకి పెట్టేస్తున్నాను. ఇందులోకి ఇక్కడ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఏంటంటే, మనం ఇందులో ఆవిరి మొత్తం కూడా ప్లేట్ కింద నుంచి ఆవిరి చుక్కలు అనేవి కూరలోకి పడుతూ ఉంటుంది కాబట్టి కూర మాడిపోకుండా ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది కూడా. ఇక్కడ ఒక 2-3 నిమిషాల తర్వాత ముందు మూత తీస్తున్నానండి. చూడండి, మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఒక 2-3 మినిట్స్కే మనకి కర్రీ అనేది చక్కగా టమాటా అంతా కూడా ఉడికిపోయింది. చూసారా, లో ఫ్లేమ్లో ఉంచితే మాత్రం 6-7 మినిట్స్ అయితే పడుతుందండి ఖచ్చితంగా మనకి. ఇప్పుడు నేను ఎందుకు తీసాను అనుకుంటున్నారా, 5 నిమిషాలకి ముందే ఇందులో కొంచెం కరివేపాకు, 4 రెమ్మల కరివేపాకు లేతగా ఉన్నవి, అలాగే కొంచెం ఉల్లికాడలు కూడా ఇక్కడ మిక్స్ చేస్తున్నాను నేను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు చివర్లో మనకి చిన్న ఉల్లిపాయలాగా కనిపిస్తుంది కదా, దాంతో సహా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను కంప్లీట్గా ఒక 2 ఉల్లికాడల్ని ఇందులోకి వేస్తున్నాను.
నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఏ మసాలాలు ఇందులోకి యాడ్ చేయట్లేదండి. నార్మల్ కండిషన్కి వచ్చిన గ్రీన్ పీస్ మొత్తం కలిపేసేసి ఇప్పుడు నేను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 3 to 4 minutes పాటు ఉంచేస్తున్నాను. ఎందుకంటే ఈ గ్రీన్ పీస్ మొత్తానికి కూడా మనకి ఈ టమాటో ఫ్లేవర్ అంతా పడుతుంది, అందుకోసం. అలాగే చెప్పాను కదా చివరిలో కొంచెం ఆయిల్ వేయాలి అని. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి కూరకి రుచి పెరుగుతుంది బాగా. అది మీరు ఏ ఆయిల్ అయినా పర్లేదండి, అంటే పల్లి ఆయిల్ కానివ్వండి, లేదా రిఫైన్డ్ ఆయిల్ కానివ్వండి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు. ఒకసారి ఇలా వేసి టమాటా కర్రీ చేసేటప్పుడు రుచి చూడండి, తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ నీళ్ళున్న ప్లేట్ని ఇలా పెట్టేస్తున్నాను. కరెక్ట్గా ఇప్పుడు నేను 4 to 5 minutes అయితే ఉంచుతున్నానండి. ఇక్కడైతే కరెక్ట్గా 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను. చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిపోయినట్లుగా వచ్చేసింది. కూర కూడా చూడండి చక్కగా గుజ్జులాగా. ఇది మనకి రైస్లోకి చపాతీ పుల్కాల్లో కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇష్టపడే వాళ్ళు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫైనల్గా గరం మసాలా వేయకుండా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను. వావ్, ఇక్కడ చూడండి టమాటో గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. అందులోనూ ఉల్లికాడలు వేసాం కదా, ఇంకా సూపర్గా ఉంటుంది. మామూలుగానే రైస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా అసలు టమాటో కాంబినేషన్ అలాగే గ్రీన్ పీస్ కూడా ఉంది కాబట్టి ఒక్కసారి మీరు చపాతీ పుల్కా బటర్ నాన్స్లో ట్రై చేయండి. సూపర్ కాంబినేషన్ అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.